తెలుగు సినిమాలో కోటా శ్రీనివాసరావు పరమ పిసినారి. కోడిని తలకిందులుగా వేలాడగట్టి వట్టి అన్నం తింటూ మనకి కామెడీ పంచుతారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే డబ్బులు పెట్టి కొందామన్నా కానీ చికెన్ దొరికే పరిస్థితి లేదు. తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపులు మూతపడటంతో మాంసం ప్రియులకు ముద్ద దిగటం లేదు. తెలంగాణలో చికెన్ షాప్ యజమానుల ఆందోళన కొనసాగుతోంది. ఉదయం నుంచి చికెన్ షాపులు క్లోజ్ చేసి ఆందోళన చేపట్టారు. కొన్ని జిల్లాల్లో చికెన్ షాప్ యజమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పౌల్ట్రీ కంపెనీలు తగ్గించిన మార్జిన్ ని వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మార్జిన్ ని పెంచే వరకు తమ ఆందోళన, చికెన్ షాప్ల బంద్ కంటిన్యూ అవుతుందంటున్నారు. అయితే గతంలో 25 రూపాయలున్న మార్జిన్ ని ఇప్పుడు పౌల్ట్రీ కంపెనీలు 16 రూపాయలకు తగ్గించాయి. దీంతో చికెన్ షాపులు నిర్వహిస్తున్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని, మార్జిన్ పై పౌల్ట్రీ కంపెనీలు వెనక్కి తగ్గాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే నిరాహార దీక్షకు కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు. ఓ తెలుగు సినిమాలో కోటా శ్రీనివాసరావు పరమ పిసినారి. కోడిని తలకిందులుగా వేలాడగట్టి వట్టి అన్నం తింటూ మనకి కామెడీ పంచుతారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే డబ్బులు పెట్టి కొందామన్నా కానీ చికెన్ దొరికే పరిస్థితి లేదు. తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపులు మూతపడటంతో మాంసం ప్రియులకు ముద్ద దిగడం లేదు. తెలంగాణలో చికెన్ షాప్ యజమానుల ఆందోళన కొనసాగుతోంది. ఉదయం నుంచి చికెన్ షాపులు క్లోజ్ చేసి ఆందోళన చేపట్టారు. కొన్ని జిల్లాల్లో చికెన్ షాప్ యజమానులు నిరసన వ్యక్తం చేశారు. పౌల్ట్రీ కంపెనీలు తగ్గించిన మార్జిన్ ని వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మార్జిన్ ని పెంచే వరకు తమ ఆందోళన, చికెన్ షాప్ల బంద్ కంటిన్యూ అవుతుందన్నారు. అయితే గతంలో 25 రూపాయలున్న మార్జిన్ ని ఇప్పుడు పౌల్ట్రీ కంపెనీలు 16 రూపాయలకి తగ్గించాయి. దీంతో చికెన్ షాపులు నిర్వహిస్తున్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని, మార్జిన్ పై పౌల్ట్రీ కంపెనీలు వెనక్కి తగ్గాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే నిరాహార దీక్షకు కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు. మార్జిన్ అనేది లేకుండా చేసిర్రు. ఎవరు అంటే కార్పొరేట్ సంస్థలు. మాకేందంటే తగ్గించిన ఈ మార్జిన్ అనేది పెంచాలి. ఎందుకంటే మేము ఈరోజు ఇల్లు గడవని పరిస్థితి. ఎందుకంటే కుటుంబాలతో సహా, వర్కర్లతో సహా ఇలా రోడ్డు మీద పడాల్సి వస్తుంది. ఎందుకంటే మామూలుగా ఒక రోజు ఇలా ఉప్పరి పనికి పోయిన కూడా సాయంత్రం వచ్చే వరకు 800 తీసుకొని వస్తుంది సార్. కనీసం చికెన్ సెంటర్ వానికి 800 కాదు 500 కూడా రోజుకు మిగిలే పరిస్థితి లేదు ఇలా. దానికోసమే, ఎందుకంటే కనీసం ఒక కుటుంబం గడిచే అంత మార్జిన్ అన్న మాకు కంపెనీ వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళు చూసుకున్నప్పుడు మాది కూడా చూడాలనే ఉద్దేశంతో మేము ఈ ధర్నాలు, ఈ స్ట్రైకులు చేయడానికి పూనుకున్నాం. అది కూడా మేము ఒక నల్లగొండ టౌనే కాదు, ఆల్ ఓవర్ మొత్తం స్టేట్, తెలంగాణ స్టేట్ మొత్తం ఈ స్ట్రైకులు చేస్తున్నాం, ఈ ధర్నాలు చేస్తున్నాం. మండలాలు, జిల్లాలు, గ్రామాలలో కూడా ఈ స్ట్రైకులు స్టార్ట్ చేసినాం, నడుస్తున్నాయి. ఇది మాత్రం ఒకవేళ ఎప్పటిదానికా కొనసాగిస్తామంటే ఈ యాజమాన్యం వచ్చేసి మాకు గిట్టుబాటు ధరను కల్పించినప్పుడు అప్పుడు మేము ఈ నిర్ణయానికి విడ్రా చేసుకుంటాం. ఇది ఎందాకనైనా పోతుంది. ఇంకోటి, ఇప్పుడు ఈ ధర్నాతోటి, ఈ స్ట్రైకుతోటే స్టార్ట్ చేసినాం. ఇంకో 2 రోజులు అయితే మేము నిరాహార దీక్ష చేయడానికి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేము ఆలోచిస్తాము. అది కూడా కంటిన్యూ చేసే అవకాశం వస్తే చేస్తాం.